ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని టార్గెట్ చేశారా? 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడు, ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పవన్ చేసిన విమర్శలు దేనికి సంకేతం? ఎన్నికల సమయంలో అల్లు ఫ్యామిలీతో మెగా కుటుంబానికి గ్యాప్ వచ్చిందనే టాక్ నిజమనుకోవాలా? డిప్యూటీ సీఎం ఆగ్రహం పుష్ప 2 సినిమాకి సెన్సార్ కష్టాలు పొంచి ఉన్నట్లేనా? మెగా అల్లు కుటుంబం మధ్య ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ కామెంట్స్ వెనక సీరియస్నెస్ ఎంత? అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్కి కోపం వచ్చిందా? బెంగళూరు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్ప సినిమాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా మెగా అల్లు ఫ్యామిలీ మధ్య రాజకీయ విభేదం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజమేనని నమ్మాల్సి వస్తోందంటున్నారు సినీ విమర్శకులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆయనకి మద్దతు ప్రకటిస్తూ కేవలం ట్వీట్ మాత్రమే చేస్తున్న అల్లు అర్జున్ ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లడం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణమైందంటున్నారు. అప్పటి నుంచి ఈ వివాదం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ ఎవరి తాత సొత్తు కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు అల్లు ఫ్యామిలీని ఉద్దేశించివే అన్న ఊహాగానాలకు తెరలేపాయి. ఇదే సమయంలో మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె నిహారిక తమ ట్విట్టర్ ఖాతాల్లో అల్లు అర్జున్ అన్ఫాలో చేశారు. ఈ వరుస సంఘటనలతో అల్లు ఫ్యామిలీతో మెగా కాంపౌండ్ గ్యాప్ వచ్చిందనే టాక్ తీవ్రమైంది. ఎన్నికల సమయంలో మొదలైన ఊహాగానాలు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ప్రచారంలో ఉంటూనే ఉన్నాయి. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విక్టరీ కొట్టిన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళగా కుటుంబ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఆ సమయంలో కూడా అల్లు కుటుంబంలో ఒక్కళ్ళు కూడా అక్కడ కనిపించకపోవడంతో విభేదాలు మరింత తీవ్రమైనట్టు టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు ఈ విషయం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవన్ తొలిసారిగా పుష్ప సినిమా ఇతివృత్తాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా విమర్శలు చేయడం సంచలనమైంది. ఇప్పటికే పుష్ప ఫస్ట్ పార్ట్ తెలుగునాట సంచలన విజయం సాధించగా రెండో పార్ట్ శరవేగంగా నిర్మాణం అవుతోంది. కన్నడ సినిమా గంధదగుడికి సంబంధించిన సినిమాని ప్రస్తావిస్తూ పుష్ప మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. గంధడగుడి సినిమా నేపథ్యంలో అంతా అడవులు, ప్రకృతిని రక్షించాలనే కథ ఉంటుంది. ఈ సినిమాకి పూర్తి విరుద్ధమైన కథాంశంతో పుష్ప ఉంటుంది. దీంతో పవన్ వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 ఏడాది డిసెంబర్ 6న విడుదలకు రెడీ అవుతుంది. దీంతో పవన్ వ్యాఖ్యలు ఖచ్చితంగా పుష్ప 2 మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ తాజా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందంటున్నారు.